ఇప్పుడు కాళేశ్వరంపై లాస్ట్గా ఏంటంటే కవితపై కేసీఆర్ మౌన ఆగ్రహం. తండ్రిని కలవడానికి ఎర్రబల్లికి వెళ్ళిన తనయ పలకరించకుండానే విచారణకు బయలుదేరిన కేసీఆర్ గారు 115వ వ్యక్తిగా కమిషన్ ముందుకు ప్రమాణం చేసి ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు. కొలిక్కి వచ్చిన విచారణ ప్రక్రియ, త్వరలో నివేదిక. క్షేత్రస్థాయి నుంచి బహిరంగ విచారణల దాకా 2024 ఏప్రిల్ 24 విచారణ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఘోష్ మొదట 3 బ్యారేజీలను సందర్శించారు. మేడిగడ్డలో కుంగిన పియర్స్, ఎగువ దిగువ బ్యారేజీ ప్రాంతాలను కూడా పరిశీలించారు. అనంతరం విచారణ సంస్థలు విజిలెన్స్, కాగ్, ఎన్జీఎస్లతో సంప్రదించి వారి నుంచి పలు కీలక ఆధారాలు, విచారణ నివేదికలను తెప్పించుకున్నారు. బ్యారేజీల్లో డిజైన్, డ్రాయింగ్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, హైడ్రాలజీ, టీఎస్ఈఆర్ఎల్, సిడిఓ, ఓ&ఎం, ఆడిట్ విభాగాల ఇంజనీర్లు, అధికారులను పిలిపించుకుని చర్చించారు. అనంతరం ఆయా విభాగాలకు చెందిన ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, డిఈలతో పాటు నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో పనిచేసిన ప్రస్తుత మాజీ ఐఏఎస్లను కూడా పిలిపించి మాట్లాడారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. అఫిడవిట్లలోని సమాచారం ఆధారంగా కొందరిని బహిరంగ విచారణకు పిలిచి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఆచార్య కోదండరాం, వెదిరి శ్రీరామ్, విద్యుత్ సంస్థల ఇంజనీర్ రఘు సహా మొత్తం 112 మందితో జస్టిస్ ఘోష్ విచారించారు. వారంతా ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్యారేజీల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించిన నాటి ప్రభుత్వంలో కీలక ప్రజాప్రతినిధులను సమన్లు జారీ చేశారు. నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను 113వ వ్యక్తిగా, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావును 114వ వ్యక్తిగా విచారణకు పిలిచి వాంగ్మూలాలను నమోదు చేశారు. 115వ వ్యక్తిగా కేసీఆర్ హాజరుతో కమిషన్ బహిరంగ విచారణ ప్రక్రియ పూర్తయినట్లేనని నీటిపారుదల శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకని త్వరలో కమిషన్ ఇస్తుందని, అది రిపోర్ట్ ఇస్తుందని అనుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట 115వ వ్యక్తిగా మాజీ సీఎం గారు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. ప్రమాణం చేసి కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అది సంగతి. ఇప్పుడు చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. గరం చాయ్ బిస్కెట్ ఈజ్ ఎవర్ రెడీ టు అప్డేట్ అండ్ గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీబడి. మీరు కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి. ఇదంతా మన డబ్బులతో, మన ప్రభుత్వంలో మన వాళ్ళు చేస్తున్న పని కాబట్టి మనమే దీన్ని చూసుకోవాలి.